ఎయిర్ మర్డర్ గాలితో చంపేస్తుంది. గాలి పీల్చడం వల్ల చనిపోతుంటారు. ఇలాంటిది ఎక్కడైనా విన్నారా? ఇదే నాకు నచ్చింది. అందులోనూ కొరియన్ వాళ్ళ సినిమా అనేసరికి వీడియో చేసాను, మీరు చూసేయండి. ఏదో ఒక జబ్బు కోసం చేసిన ఒక ప్రోడక్ట్ కొత్త జబ్బులను తెచ్చి శ్వాస పీల్చి చనిపోతుంటారు. అలాగే చాలా మంది దీర్ఘకాలిక వ్యాధిని పడి నరకం అనుభవిస్తుంటారు అనమాట. ఒక విధంగా ఇది మెడికల్ మాఫియా లాంటి కాన్సెప్ట్ అనమాట. ఈ సినిమా సినిమా చూసినట్టుగా ఉంటుందని నమ్మండి. పూర్తిగా వినేయండి. అలాగే మీరు ఇంతవరకు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. చెయ్యాలని రూల్ లేదు, నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. కానీ నాకు కాస్త హ్యాపీగా ఉంటుంది కదండి. కష్టపడి మీకోసం సినిమాని సెలెక్ట్ చేసి చూసి 2 గంటల సినిమాని 20 నిమిషాలు చెప్పడానికి మేము చాలా ఎఫెక్ట్స్ పడతాం ఒక వీడియో కోసం. అందుకోసమైనా సరే, మా కష్టం కోసమైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఇక రండి వీడియోలోకి వెళ్ళి కథలోని పాత్రలతో పరకాయ ప్రవేశం చేద్దాం. ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. సినిమా ఓపెన్ చేస్తే డాక్టర్ సారు, ఈయన ఒక విధంగా మనకి సినిమా హీరో అనమాట. ఇది చాలా బిజీగా ఉండే పాపులర్ డాక్టర్ అనమాట. అష్టవాసం ఉన్న డాక్టర్. ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈయనకి భార్య 5 సంవత్సరాల బాబు ఉన్నారు. ఒక రోజు మన డాక్టర్ గారి జీవితం తలకిద్దలు అవుతుంది. బ్యాడ్ డేస్ స్టార్ట్ అవుతాయి అనమాట. మన సినిమా స్టోరీలోని ఎమోషన్ కూడా స్టార్ట్ అవుతుందండి. వెంటనే కథలోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ సినిమా. కొడుకు స్విమ్మింగ్ చేస్తూ స్పృహతక్కి పడిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందంటారు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్. టెస్టులు చేస్తే లంగ్స్ రాయిలాగా ఉండటం గమనిస్తారు. ఇది మన డాక్టర్ సార్కి పెద్ద షాక్ అనమాట. మార్నింగ్ చూసినప్పుడు కూడా బాగానే ఉన్నాడు. సిమ్టమ్స్ కూడా ఏమీ కనిపెట్టలేకపోయాడు. పెద్ద డాక్టర్ స్థానంలో ఉండి తెలుసుకోలేకపోయాడని చెప్పి బాధపడుతున్న డాక్టర్కి ఇంకో షాక్ ఎదురవుతుంది. వైఫ్ ఇంటికి వెళ్ళి కొడుకు కోసం ఏదో తీసుకొస్తుండగా స్పృహ పడిపోతుంది. స్పాట్ లోనే చనిపోతుంది అనమాట. డాక్టర్ సార్ గారి లైఫ్ లో 12 గంటల్లో కొడుకు కోమాలో వెళ్ళిపోయాడు. భార్య విచిత్రంగా చనిపోయింది. తన భార్య శవానికి తనే పోస్ట్ మార్టం చేయటం కోసం ప్రిపేర్ అవుతాడు. ఏంటో కారణం తెలుసుకుందామని చెప్పేసి చేతులు వణుకుతూ ఉంటాయి. డాక్టర్కి కత్తి పట్టుకొని చేస్తుంటే షాకింగ్ గా తెలిసింది ఏంటంటే సేమ్ టు సేమ్ కొడుకు లంగ్స్ లాగానే భార్య లంగ్స్ కూడా రాయిలాగా గట్టిగా గడ్డగట్టినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఎందుకు వస్తాయని మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి గాలిలో తేడా ఉండొచ్చు. యూజువల్గా ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాగా దగ్గడం, తినడానికి ఏం తినాలన్నా సరే అవస్థ పడుతుంటారు అనమాట. సో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం లాంటి లక్షణాలు ఉండాలి. కానీ వీళ్ళలో అలాంటి లక్షణాలు ఏం కనిపించలేదు. చనిపోయే ముందు అకస్మాత్తుగా స్పృహ పడిపోయింది. అంతే జరిగింది వీళ్ళ కేసులో, భార్య కేసులో. సో డాక్టర్ వైఫ్ కూడా 3 నెలలకోసారి టెన్షన్గా టెస్టులు చేయించుకుంటుంది. లాస్ట్ చేయించుకున్న టెస్టుల్లో కూడా నార్మల్ గానే ఉంది. ఇది ఎలా సడన్ గా డెత్ అన్నది అంతుపట్టు లేకుండా ఉన్నది డాక్టర్కి. దాన సంస్కారాలు అయ్యాక శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు అందరూ కూడా వచ్చి. డాక్టర్ సార్ వైఫ్ సిస్టర్ వచ్చింది. ఈమె లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఈమెను మనం లాయర్ సిస్టర్ అని చెప్పి పిలుచుకుందాం, క్లారిటీగా ఉంటుంది మనకి. సో ఈమె ఒక విధంగా చెప్పాలంటే ప్రొటాగనిస్ట్ అనమాట, హీరో క్యారెక్టర్ అనమాట. నిజంగా ఈమె మొత్తం అంతా దీని గురించి మన సినిమా లీడ్ చేస్తుంటుంది అనమాట. అందరూ శోకంలో ఉంటారు. డాక్టర్ సారు ఆ శోకాన్ని వదిలి డ్యూటీకి కూడా వెళ్ళిపోతారు వెంటనే. ఎందుకంటే డాక్టర్స్కి తప్పదు కదా. సో ఇప్పుడు ఆ డాక్టరు ఏదో ఆ కేసు సంబంధించినటువంటి మీటింగ్ లో ఉండగా, సో ఇప్పుడు ఎవరో ఒక డాక్టర్ మన డాక్టర్ గారికి చెప్తాను, ఈ వ్యాధి ఏం కొత్త కాదండి, 5 years బ్యాక్ ఇలాంటి కేసులు నేను చూశాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకో డాక్టర్ చెప్తాడు, దీని మీద ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, దానికి అంత పెద్దగా స్పందన రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని కూడా చెప్తాడు. దాంతో మన డాక్టర్ సార్ వెంటనే ఆర్టికల్ రాసినటువంటి డాక్టర్ని కలవడానికి బయలుదేరి వెళ్తాడు. ఆ డాక్టరు చాలా ఆవేదనగా ఫీల్ అవుతూ ఎమోషనల్ గా చెబుతాడు అనమాట. ఆ కేసులు నేనే స్వయంగా చూశానండి, అందుకే ఆ వ్యాసం రాశాను. గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు, అందుకే వదిలేశారని చెప్పి ఆ డాక్టరు ఫీల్ అవుతూ చెప్తాడు. మన డాక్టర్ సారు ఆ చనిపోయిన కేసు తాలూకా వాళ్ళ బంధువులకి లెటర్ రాస్తారనమాట, ఇంకా కేసు డీటెయిల్స్ తెలుసుకుందామని. కానీ ఎవరూ స్పందించరు, రిప్లై కూడా ఇవ్వరు. ఇక తప్పక డాక్టర్ సారే వాళ్ళ ఇళ్లకు బయలుదేరి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని ఆ లాయర్ సిస్టర్తో వెళ్తాడనమాట. ఫస్ట్ ఒక వ్యక్తి ఇంటికి వస్తారు. ఆ జబ్బు వల్ల
భార్యను కొడుకుని పోగొట్టుకున్నాడు అతను. ఆ బాధతో అతను తాగుడికి బానిసైపోయాడు. వీళ్ళు సరిగా ఆన్సర్స్ కూడా ఇవ్వడు. నెక్స్ట్ ఇంకో బాధింపబడ్డ బంధువులు ఇంటికి వస్తారు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. కూతురు డెత్ బెడ్ పైన ఇబ్బంది పడుతూ శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుందన్నమాట. కొన ఊపిరితో ఉంది, కానీ ఏమి చేయలేమన్నటువంటి నిస్సహాయ స్థితి. సో డాక్టర్ సార్ దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానాలు లేవు. ఉన్నా కూడా చెప్పేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకోవడం తప్ప ఏం చేయలేక ఇంటికి వచ్చేస్తాడు అతను. కళ్ళ ముందు తన భార్య కొడుకు దగ్గలేక దగ్గుతూ శ్వాస కష్టంగా తీసుకొని నరకయాతన పడటం అనేది కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఊహించుకుంటాడు ఫ్లాష్ షాట్స్ లో. సో అక్కడ రూమ్ లో చూస్తే హ్యూమిడిఫైర్ నుంచి లిక్విడ్ వస్తుంది. ఇదే హ్యూమిడిఫైర్ బాధింపబడ్డ వాళ్ళ ఇళ్లలో కూడా చూశాడు ఈ డాక్టర్. సేమ్ ఇదే ప్రోడక్ట్ ని వాళ్ళు వాడుతున్నట్టుగా నోటీస్ చేశాడు అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు. దాని వల్లనే శ్వాస తీసుకోవడంలో అందరూ ఇబ్బంది పడి చనిపోతున్నారు, వ్యాధిని పడుతున్నారు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తాడు. వెంటనే లాయర్ సిస్టర్ తో కలిసి కొరియన్ సెంటర్ డిసీజ్ కంట్రోల్ ఆఫీస్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. మామూలుగా నిన్ను వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు తీసుకోరు. పేరున్న డాక్టరు ఆ పక్కన లాయర్ ఉన్నారు కాబట్టి కేసుని సీరియస్ గా తీసుకొని టెస్ట్ చేయడానికి పూనుకుంటారు. సో ఒక ల్యాబ్ లో ఎలుకల్ని బోన్లో పెట్టి ఆ హ్యూమిడిఫైర్ ని వదిలి టెస్ట్ చేస్తుంటారు. చుట్టూ కెమెరాలను పెట్టి 24 గంటలు పరిశోధన చేస్తారు. 24 గంటలు అయిన తర్వాత లోపల ఉన్న ఎలుకలన్నీ కూడా చనిపోయాయి. ఇదే విషయాన్ని ఆ సీనియర్స్ చెప్తారు. అంటే హ్యూమిడిఫైర్ లోనే తప్పు ఉంది అన్నమాట. జబ్బు దానివల్లే వస్తుంది, దానివల్లే చనిపోతున్నారు. సో ఇప్పుడు ఈ హ్యూమిడిఫైర్ లోంచి క్రిమినాసి బయటకు వస్తుంది. అది చాలా డేంజరు. మెడికల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఈ టెర్మినాలజీ మనం చెప్పుకున్నా మనకు అర్థం కాదు. మొత్తానికి ఏంటంటే దాంట్లో ఆ గాలిలో తేడా ఉంది, దాంట్లో ఆ క్రిమినాశకాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు డాక్టర్ గారు ఆ హ్యూమిడిఫైర్ ప్రోడక్ట్ ని తన ఇంటికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఆరా తీస్తాడు. ఇంట్లో అన్ని చోట్ల వెతుకుతాడు. ఫైనల్ గా ఆ ప్రొడక్ట్ బాక్స్ కనిపిస్తుంది. దీని గురించి తన భార్య టీవీలో ప్రకటన చూసి కొనాలనుకుంటుంది. ఇది ఫ్లాష్ కట్ లో డాక్టర్ గారు గుర్తు చేసుకుంటారు అనమాట. కొరియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అప్రూవల్ చేసినందువల్ల అది పర్చేస్ చేసింది తన భార్య. సో వాళ్ళు గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి ఆ ప్రోడక్ట్ ని కొందనమాట. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి కంపెనీ మీద ఒక ఆర్టికల్ రాసి అక్రమాలను బయట తెలియచేయాలని చెప్పేసి తన పలుకుబడి ఉపయోగించి ప్రయత్నం చేస్తుంది మన లాయర్ అమ్మాయి. తన బాస్ కూడా చెప్తుంది అనమాట. బాసు కనీసం కూడా రెస్పాండ్ కాకుండా తిడతాడు అనమాట. ఇది చాలా రిస్క్ అమ్మాయి, మనం నిరూపించలేకపోతే మొత్తం మన కెరీర్ నాశనం అయిపోతుంది, మన మీద చెడ్డ పేరు వస్తుంది అంటాడు. అయినా కూడా మన లాయర్ అమ్మాయి తన ప్రయత్నం ఆపకుండా వేరేలాగా అప్రోచ్ అవుతుంది. ఆ ప్రొడక్ట్ తయారు చేసినటువంటి ఓటో కంపెనీ తన మోసాలతో, తన ప్రొడక్ట్ తో జనాల యొక్క ప్రాణాలను ఎలా హరిస్తున్నారు అని చెప్పేసి స్లోగన్స్, పాంప్లెట్స్ ప్రింట్ చేయించి అందరికీ పంచుతుంది, తెలియజేస్తూ ఉంటుంది అనమాట సోషల్ మీడియా ద్వారా. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది బాగా. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా ఎందుకుంటుంది, చేరకుండా ఎందుకుంటుంది. సో పబ్లిక్ బాగా రియాక్ట్ అవుతారు, రీచ్ అవుతుంది అనమాట పబ్లిక్ అన్ని చోట్ల దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఓటో కంపెనీలో ప్రెజర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఆ కంపెనీ మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మీటింగ్ లో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ కంపెనీ ఓనర్ మాత్రం చాలా లైట్ గా తీసుకుంటాడు, ఎవరిని పట్టించుకోడు అనమాట. నన్ను ఎవరో టచ్ చేయలేరు, దేన్నైనా సరే డబ్బుతో కొంటాను, డబ్బే ముఖ్యం నాకు అంటాడు అనమాట. అందుకు ఇప్పుడు ఓనర్ ఏం చేస్తారంటే ఆ ఉసిక్, సెంట్ అని చెప్పి ఇద్దరిని పిలిపించి బేరం మాట్లాడతారు అనమాట. ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే కంపెనీ సీఈఓ చేస్తానని చెప్పేసి వాళ్ళకి వరాలు ఇస్తాడు. సో దీనికి ఆ ఉసిక్ గార్డ్ అని చెప్పాడు హ్యాపీగా డీల్ కి ఓకే చెప్పి రంగంలోకి దిగుతాడు. ఇదంతా మన తెలుగు సినిమా చూస్తున్నట్టుగా లేదు, ఈ సీన్స్ అన్ని కూడా అలాగే ఉంటుంది. కానీ ఇవన్నీ ట్విస్ట్ మాత్రం ఇంకో విధంగా ఉంటుంది, వినండి. ఇదిలా ఉండగా లాయర్ సిస్టర్ ని జాబ్ లోంచి తీసేస్తారనమాట. ప్రోడక్ట్ కి పబ్లిక్ చావులకి సంబంధం లేదని కంపెనీ చెప్పడంతో కేసు కోర్టుకు వరకు వస్తుంది. లాయర్ సిస్టర్ మంచి లాయరే, కానీ పెద్ద ఎత్తున పెద్ద లాయర్ కంపెనీ వెనక ఉండడంతో తను వాదిస్తే సరిపోదు, ఇంకో పెద్ద లాయర్ని కావాలని చెప్పేసి అప్రోచ్ అయ్యి ఆ కేసును వాదించమని డీటెయిల్స్ అన్ని కూడా అతనికి ఇస్తుందన్నమాట. ఇతని పేరుని మనం విక్టరీ అని అనుకుందాం. ఎందుకంటే ఇతను విక్టరీయే, ప్రతి కేసులోనూ ఇతను గెలిచిన వాడే. 100 కేసులు వాదిస్తే ఇతను అన్ని కేసులు గెలిచేది, ఒక్కటి కూడా ఓటమి లేదనమాట. సో ఇప్పుడు అతను స్టడీ చేసి
చెప్తానమ్మా నీకు అని ఫోన్ చేసి అని చెప్పేసి మొత్తం ఆ కేసుని ఆ డీటెయిల్స్ని స్టడీ చేశాక ఎందువలన ఏమో నేను వాదించను అని చెప్పేసి డ్రాప్ అయిపోతాడు. ఇక తప్పగా తనే వాదించాలని చెప్పేసి రంగంలో దిగుతుంది, ప్రిపేర్ అవుతూ ఉంటుంది, తన టీంతో డిస్కస్ చేస్తూ ఉంటుంది. పబ్లిక్ చాలా మంది ఆమెకు సపోర్ట్ చేయడానికి ఆమె ఆఫీసులకు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఆ ప్రోడక్ట్ వలన బాధింపబడ్డ వాళ్ళే. అది చూసి మన డాక్టర్ గారు ఎమోషనల్ స్పీచ్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఆ కేసుకి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో స్పాన్సర్స్ కూడా వచ్చి ఇస్తారు, ప్రకటన చేస్తారనమాట. సో ఈ సపోర్ట్ కి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, చప్పట్లు కొట్టుకుంటారు, అందరూ కలిసి ఫైట్ చేయాలని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు కోర్టులో హీరింగ్ డేట్ వచ్చింది, అందరూ వస్తారు. ఇప్పుడు కంపెనీ తరపున చూస్తే ఆ ఉషికి ఇంకా చాలా మంది ఆ పేరున్న లాయర్లు, బిజినెస్ మ్యాన్లు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ లాయర్ సిస్టర్ సైడ్ మన డాక్టర్ గారు బాధింపబడ్డ కుటుంబాల వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇప్పుడు జడ్జి గారు వచ్చేసి వాదనలు మొదలు పెట్టమనేసరికి మన ఆ 100 కేసులు వాదించిన విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు కదా, ఆయన లాయర్ గారు ఎంట్రీ ఇస్తాడు. ఇతను ఎందుకు వచ్చాడా అని చూస్తాం, కానీ మన వైపు కాదు, విలన్ వైపు వచ్చాడనమాట. ఇతను వెన్నుపోటు పొడుస్తాడు. ఎలాగంటే ఇంతకు ముందు కేసు వాదించమని లాయర్ అమ్మ డీటెయిల్స్ ఇచ్చింది కదా, అవన్నీ కూడా ఆ విలన్ గ్యాంగ్ కి, ఉష్కీకి అమ్మేశాడు, పార్టీ మార్చేశాడు. దానివల్ల న్యాయం వైపు ఉన్నటువంటి లాయర్ సిస్టర్ గెలవడం కష్టం అయిపోతుంది. సో ఎందుకంటే అవతల అందరినీ డబ్బుతో కొనేశాడు ఓనరు. కంపెనీ ఓనరు ఏ తప్పు చేయలేదు, నిరపరాధి. అలాగే ఈ ప్రోడక్ట్ ని టెస్ట్ చేయడానికి పర్మిషన్ అడుగుతారన్నమాట ఈ లాయర్లు. ఇప్పుడు దానికి మన లాయర్ సిస్టర్ డాక్టర్ గారు కూడా గడువు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది సార్, వద్దు సార్ అని రిక్వెస్ట్ చేస్తారు. కానీ జడ్జి గారు 3 వారాల గడువుని డిక్లేర్ చేస్తారు, తీర్పిస్తారన్నమాట. సో ఇప్పుడు కేసులో గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని గ్రహించిన లాయరు ఒక పెద్ద కెమిస్ట్ని, అంటే ఆ టెస్టులు చేసేటువంటి ఒక ఆఫీసర్ని కలుస్తుందన్నమాట. విషయం చెబుతుంది మొత్తం అంతా. ఆ ప్రొడక్ట్ వల్ల పబ్లిక్కి ఎంత నష్టం కలుగుతుందో ఆ నిజాలని జడ్జి గారి ముందు చెప్పమంటుందన్నమాట. అందుకు అతను ఒప్పుకుంటాడు. ఇటుపక్క ఉషక్ అంటే మన కంపెనీ ఓనర్ మనిషి గవర్నమెంట్ కెమిస్ట్ని కలిసి డబ్బు ఇచ్చి రిపోర్ట్ మార్చమని చెబుతాడు. అతను ఒప్పుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే నైట్ డాక్టర్ గారు హాస్పిటల్లో కోమాలో ఉన్న తన కొడుకుని చూడటానికి వస్తాడు. అక్కడ ఈ ఉషిక్ గారు ఉంటాడనమాట. వాళ్ళని చూసి డాక్టర్ పోరా, బయటికి పోరా అని చెప్పేసి అరుస్తాడు. కూల్ డాక్టర్ గారు, కూల్, కేసు వాపస్ తీసుకుంటే మీ అబ్బాయికి ట్రీట్మెంటు, కావాల్సిన డబ్బు మీకు ఎంత కావాల్సి అంత ఇస్తాను అని చెప్పేసి ఆఫర్ ఇస్తాడు. ఒప్పుకోడు డాక్టరు. ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. దాని కోపంగా డాక్టరు చింపేస్తాడనమాట. నెక్స్ట్ కట్ చేస్తే కోర్టు ఓపెన్ అవుతుంది. ఇచ్చిన 3 వారాల గడువు అయిపోయింది. జడ్జి గారి ముందు మన లాయరు, మన ఇప్పుడు ఆ మంచి కెమిస్ట్ ఆఫీసరు చెబుతూ ఉంటారనమాట. ఈ స్పాట్లెస్ అనేటువంటి ప్రోడక్ట్ లో పిహెచ్ఎంజి అనేటువంటి డేంజరస్ మెటీరియల్ ఉంది. అది శ్వాస తీసుకోవడం వల్ల దగ్గు తీవ్రత పెరిగి లంగ్స్ గడ్డగట్టి దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పేసి అతను కెమిస్ట్ పూర్తి చేసి చెప్తాడనమాట. అతను చెప్పిన తర్వాత అందరికీ నమ్మకం కలుగుతుందన్నమాట, కేసు గెలుస్తాం అనేటువంటిది. కానీ ఇంతలో మన విక్టరీ వెంకటేష్ గారి లాయర్ వచ్చి ఒక ఆర్టికల్ ఇచ్చి జడ్జి గారిని చదవమంటాడు. అందులో ఇదే కెమిస్ట్, అంటే మంచి కెమిస్ట్ చెప్పాడు కదా, అతను చెప్పిందే 2004లో ఒక రిపోర్ట్ ఇచ్చాడు. దాంట్లో ఏం చెప్పారంటే ఆ ప్రోడక్ట్ చాలా మంచిది, దీంట్లో ఈ పిహెచ్ఎంజి అనేటువంటిది ఎటువంటి ప్రమాదకారి కాదు, 100% సేఫ్ అని చెప్పేసి చెప్పున్నాడు అనమాట ఆ ఆర్టికల్లో. అలా చెప్పేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే అప్పుడు అట్లా మంచిగా రిపోర్ట్ చేసిన వాడు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే ఇతను కావాలని అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి కోర్టు నమ్మేలాగా చెప్పాడనమాట. ఇప్పుడు ఈ నిజాయితీ కెమిస్ట్ కూడా తలదించుకుంటాడు అలా చెప్పినందుకు. ఇప్పుడు గవర్నమెంట్ కెమిస్ట్ అంటే మన విలన్స్ పక్కన ఉన్నటువంటి కెమిస్ట్ తన స్టేట్మెంట్ నుంచి అవుతాడనమాట. ఈ స్పాట్లెస్ ప్రొడక్ట్ లో ప్రమాదకరమైనటువంటి మెటీరియల్ లేదు, పిహెచ్ఎంజి ఆరోగ్యకరంగానే ఉంది, మంచి ప్రొడక్ట్ అని చెప్పి చెప్తాడనమాట. నేను పరీక్షించినప్పుడు లాయర్ సిస్టర్ వైపు ఉన్నటువంటి మెయిన్ వ్యక్తి కూడా నా పక్కనే ఉండి గమనించారు అని చెప్పి అతను కన్క్లూడ్ చేస్తాడు. అది ఎవరా వ్యక్తి అని చెప్పేసి లాయర్ సిస్టర్ తరపునటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకుంటారు. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, మన డాక్టర్ హీరో గారే. అది విన్న వెంటనే అందరూ షాక్ అవుతారు అన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారు నెమ్మదిగా లేచి ముందుకొచ్చి గంభీరంగా చెప్తాడు, ఈ టెస్ట్
నిష్పక్షపాతంగా జరిగింది, న్యాయంగా జరిగింది, నేనే సాక్ష్యం అందుకు అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు బాధింపబడ్డ కుటుంబాలన్నీ షాక్ అయిపోతారు. కేసు విలన్స్ గెలుస్తారన్నమాట. ఈ ప్రోడక్ట్ వల్ల పబ్లిక్ చనిపోలేదు, ఈ ప్రోడక్ట్ మంచిదే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తాడు జడ్జి. ఇలా ఎలా జరిగిందని కాసేపు మనం ఆపితే గనక ఇంకో ట్విస్ట్ స్టోరీలో ఉంటుందండి. వెయిట్. ఇప్పుడు మన జడ్జిమెంట్ తర్వాత ఇంకేముంది, విలన్స్ గ్యాంగ్ అంతా కూడా పార్టీ చేసుకుంటారు. పార్టీ లేదా పుష్ప అని చెప్పేసి శకావతి అడిగినట్టుగానే నిజంగానే పార్టీ చేసుకుంటారు. ఆ కంపెనీ వాడు అందరినీ పిలిచి పార్టీ ఇస్తాడు. అందులో మంచి వాడు అనుకున్నటువంటి కెమిస్ట్ కూడా ఉంటాడు అనమాట. అందరూ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. డబ్బుతో ఓనరు అందరినీ కొనిసాడు. నెక్స్ట్ కట్ చేస్తే ఎయిర్పోర్ట్ లో ఆ ఓనరు ఎక్కడికో దేశానికి వెళుతూ ఉంటే ఆఫీసర్స్ అతనికి ఆపుతారన్నమాట. మీరు దేశం విడిచి వెళ్ళకూడదని కోర్టు ఆర్డర్స్ ఇచ్చారు, కేసు రీఓపెన్ చేశారు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు తను చేసిన తప్పులన్నీ కూడా గవర్నమెంట్ తెలిసిపోయి చెప్పేసి మన ఓనర్కి అర్థమవుతుంది. ఇదంతా ఉసుక్ వల్లనే జరిగింది. ఎలాగో ఇప్పుడు తెలుస్తుందండి మనకి. ఇప్పుడు ఇదే ఉసుక్ గడు న్యూస్ చూస్తూ ఉంటాడు అనమాట. అందులో ఓటో అంటే మన ఈ కంపెనీ ప్రొడక్ట్ కంపెనీ ఓనర్ చేసిన తప్పులు బయటపడుతుంటాయి అనమాట. గవర్నమెంట్ కెమిస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు అని చూపిస్తారనమాట. అది చూసి ఉషిక్ ఆనంద బాష్పాలతో ఫీల్ అయిపోతుంటాడు. ఆ నిజం తెలిసిపోయింది అనమాట. అమ్మయ్య మొత్తానికి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటేనండి, ఈ ఉషిక్ విలన్తో కలిసి ఆడిందంతా కూడా నాటకం. ఉషిక్ ఫ్యామిలీ కూడా ఈ ప్రోడక్ట్ వల్ల చనిపోయారు, బాధింపబడ్డారు. కారణం ఈ ప్రోడక్ట్ వల్ల తన కుటుంబం చనిపోయిందని చెప్పేసి ఆ ఉషిక్ గాడు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అతను ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఆ ఉషిక్ గాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ పగబట్టాడు ఈ ఓనర్ మీద. అందుకే ఓనర్ పిలిచి కేసుని ఓడించండి అన్నప్పుడు ఆ డీల్కి ఒప్పుకొని అతని వైపునే ఉంటూనే ఇంకోలాగా ప్లాన్ చేశాడు అనమాట. అది ఎలాగని తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంకో ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే ఫ్లాష్ కట్ పడుతుంది అనమాట. డాక్టర్ని అబ్బాయిని హాస్పిటల్లో కలిసినప్పుడు ఈ ఉషిక్ గాడు ఒక లెటర్ ఇచ్చాడు కదా, దాన్ని డాక్టర్ చింపేశాడు కదా. ఆ లెటర్తో పాటు చనిపోయిన తన ఫ్యామిలీ ఫోటోని పెట్టాడు. అప్పుడు డాక్టర్కి అర్థమైంది అనమాట. అది చూశాడు. అది అప్పుడు చూపించలేదు మనకి. ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను అనమాట. ఈ డాక్టర్ ఉషిక్ రహస్యంగా ఉదయం కలుస్తారు. ల్యాబ్లో జరిగే టెస్ట్లో ఎవరికి తెలియకుండా హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేద్దామని ప్లాన్ చేస్తారన్నమాట. సో రికార్డ్ చేసిన వీడియోలు ముందు కాకుండా తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తారు, సరెండర్ చేస్తారు, చూపిస్తారు. అది చూసి కోర్టు నమ్మింది, శిక్ష కంపెనీ ఓనర్కి వేసిందనమాట. సో ఇదనమాట ట్విస్ట్. సో ఉషిక్ అని వాడు ఆ ఓనర్ దగ్గర పనిచేస్తున్నట్టుగా నటిస్తూ ఇలా ట్విస్ట్ ఓపెన్ చేశాడు అనమాట. సో కొన్నాళ్ళకి ఇప్పుడు డాక్టర్ కొడుక్కి ఆ హెల్త్ సెట్ అయిపోయింది. డోనర్ నుంచి కిడ్నీస్ అమర్చారు. సో హ్యాపీగా ఉన్నారు డాక్టరు. ఇప్పుడు చివరి సీన్లో ఆ పార్లమెంట్ ముందు ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తుంటారు. గవర్నమెంట్ అలక్ష్యం వలన, లంచగొండితనం వలన సుమారు 25,000 మంది పబ్లిక్ చనిపోయారు. 10 లక్షల మందికి ఆరోగ్యం చెడిపోయింది. వెంటనే సంబంధించినటువంటి అధికారులను శిక్షించాలని ఆందోళన చేస్తుంటారు. సో ఆందోళన చేయడంతో సినిమా ఎండ్ అవుతుంది అనమాట. ఏం చేశారు అన్నది మనకు తెలుసు, ఎందుకంటే ఎవరు ఏమి ఇచ్చారు ఇలాంటి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకో 100 ఏళ్ళైనా సరే ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి, ఇలాంటి కథలు పుడుతూనే ఉంటాయి. సో ఎలా ఉందండి ఈ సినిమా? 10 ఏళ్ల క్రితం తెలిసి సినిమా చూస్తున్నంత ఫీలింగ్ కలిగింది. మీ అభిప్రాయాలు ఏంటో మాకు కూడా చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.